హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు న్యూ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడమ్మా, 1, 2, 3, 4, సో ఆన్. సో ఇక్కడ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ టర్మ్ ఈజ్ 1 more than ద టర్మ్ ప్రిసీడింగ్ ఇట్. ఓకే, 1 అనేది 2 అనేది మనం అబ్జర్వ్ చేస్తే 1 కంటే 1 మోర్గా ఉంటుంది. 3 1 more than 2, 4 1 more than 3. సో ఈచ్ టర్మ్ ఈజ్ 1 more than ద టర్మ్ ప్రిసీడింగ్ ఇట్. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, 100, 70, 40, 10, సో ఆన్. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ each term is 30 less. 100 minus 30 70, 70 minus 30 40, 40 minus 30 10. Okay, so each term is 30 less than the term preceding it. Next third example, -3, -2, -1, 0, so on. Okay, each term is obtained adding 1 to the term preceding it. -3 plus 1 -2, -2 plus 1 -1, -1 plus 1 0. Okay, next one, fourth example, 3 3 3 3, so on. Okay, all the terms in the list are 3. Each term is obtained by adding or subtracting 0 to the preceding term. 3 plus 0 3, 3 plus 0 3, 3 plus 0 3. Okay, next fifth example, -1.0, -1.5, -2.0, -2.5, so on. Okay, in this example each term is obtained by adding -0.5, -1 -0.5 -1.5, -1.5 -0.5 -2.0. Term is obtained by adding -0.5 to the term preceding it. Okay, these all are the examples of the arithmetic progression. So arithmetic progression is a list of numbers in which each term is obtained by adding a fixed number. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 1 అనేది యాడ్ అవుతూ ఉంది, సెకండ్ ఎగ్జాంపుల్లో -30, థర్డ్ ఎగ్జాంపుల్లో 1, ఫోర్త్ ఎగ్జాంపుల్లో 0, ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో -0.5. సో ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అమ్మా. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అని కూడా అంటాం. ఏపీకి డెఫినేషన్ ఏంటంటే an arithmetic progression is a list of numbers in which each term is obtained by adding a fixed number to the preceding term. Preceding అంటే ముందు ఉన్నది, preceding అంటే ముందు పదము, except the first term. This is the definition of the arithmetic progression. An arithmetic progression is a list of numbers in which each term is obtained by adding a fixed number to the preceding term except the first term. This is the arithmetic progression definition. Okay, fixed number. This fixed number అంటే మనకు ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది యాడ్ అవుతుందని చెప్తున్నాం కదా. దిస్ ఫిక్స్డ్ నెంబర్ ఈజ్ కాల్డ్ the common difference
కామన్ డిఫరెన్స్. ఫిక్స్డ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ది ఏపీ. కామన్ డిఫరెన్స్ ఆఫ్ ది ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ ఫిక్స్డ్ నెంబర్ అయితే యాడ్ అవుతుందో దాన్ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అని చెప్పి అంటాం. ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఏమై ఉండొచ్చు? పాజిటివ్ అయి ఉండొచ్చు, ఓకే, జీరో అయి ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు. కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ టర్మ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే జీరో అయినా అయి ఉండొచ్చు, మేబీ నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు. ఇన్ ఏపీ ఫస్ట్ టర్మ్ A1, second term A2 and so on. nth term An. Okay, common difference is D. Common difference is D. Okay, A1 comma A2 comma so on An అవుతుంది. ఓకే, సో A2 ఈక్వల్స్ టు A1 ప్లస్ D. ఓకే, A2 ఈక్వల్స్ టు A1 ప్లస్ D అనమాట. దట్ ఇంప్లైస్ D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. సో D ఈక్వల్స్ టు A2 minus A1 equals to A3 minus A2 equals to and so on An minus 1. ఓకే, ఇందులో ఎనీ సక్సెసివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్, అనేది కామన్ డిఫరెన్స్ అనేది అవుతుందన్నమాట. ఓకే, అయితే ఏపీలో ఫస్ట్ టర్మ్ అనేది ఏ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ ఇన్ ఏపీ. ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా? స్మాల్ ఏ. ఓకే, కామన్ డిఫరెన్స్ ఏంటి? డి. రిమెంబర్ దట్. ఓకే, ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2D కామా సో ఆన్. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఏంటి? ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2D కామా సో ఆన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ ఏ. కామన్ డిఫరెన్స్ ఈజ్ డి. ఓకే, అయితే ఇప్పుడు ఇలా రాసామనుకోండి, 1, 2, 3, సో ఆన్ 100 అన్నాం అనుకోండి, ఎండ్ అయిపోయింది. ది సిరీస్ ఎండ్ విత్ 100. సో దిస్ ఈజ్ ఏ ఫైనెట్ ఏపీ. ఓకే, ఫైనెట్ ఏపీ. బట్ బిఫోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్ఫైనెట్ ఏపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 సో ఆన్, మనకి ఎంత టర్మ్ తెలియదు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫైనెట్ ఏపీ. ఓకే, ఫైనెట్ ఏపీ ఎగ్జాంపుల్, ఇన్ఫైనెట్ ఏపీ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఫైనెట్ అంటే లాస్ట్ టర్మ్ అనేది మనకు తెలిస్తే దాన్ని ఫైనెట్ ఏపీ అంటాం. ఓకేనా? ఒకవేళ వీ డోంట్ నో ద లాస్ట్ టర్మ్, సో దట్ ఈస్ ద ఇన్ఫైనెట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇన్ఫైనెట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సచ్ ఏపీస్ డు నాట్ హ్యావ్ ఏ లాస్ట్ టర్మ్. ఎగ్జాంపుల్ 1 అమ్మా, ఫర్ ద ఏపీ 3/2, 1/2, -1/2, -3/2 సో ఆన్. రైట్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ మనం రైట్ ద గివెన్ సిరీస్ అమ్మా. సొల్యూషన్ ఏంటి? గివెన్ సిరీస్ 3/2, 1/2, -1/2, -3/2, సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 3/2. ఓకే, డి ఈక్వల్స్ టు T2 మైనస్ T1 అంటే A2 మైనస్ A1. ఓకే, డి ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 ఏంటమ్మా? 1/2 మైనస్ A1 వచ్చేసి 3/2. సో ఎల్సిఎం ఏమవుతుంది? 2 అవుతుంది. 1 - 3. 1 - 3 వాటమ్మా? -2. -2/2 ఏమవుతుంది? -1. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ -1.
which of the following list of numbers form an AP? If the form an AP, write the next two terms. First one చూడండి 4, 10, 16, 22. So first one 4, 10, 16, 22, so on. Okay, first term a equals to what amma? 4. Now find the d amma. D equals to a2 minus a1. a2 minus a1 what amma? 10 minus 4. 10 minus 4 6. Next a3 minus a2. a3 minus a2 16 minus 10 also 6. Next a4 minus a3. This one also 22 minus 16, that equals to 6. Okay, so all are same common difference. Okay, so this is the APM. So the given list of numbers forms an AP. So the given list of numbers forms an AP. ఓకే, అన్నీ కూడా కామన్ డిఫరెన్స్ ఏమున్నాయి కాబట్టి ఏపీలో ఉన్నాయి అంటాం. విత్ ద కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా? కామన్ డిఫరెన్స్ 6 అమ్మ. కామన్ డిఫరెన్స్ 6. రైట్. నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ టూ టర్మ్స్ అన్నాడు. నెక్స్ట్ టూ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టూ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 6 యాడ్ చేసుకోవటమే. ద నెక్స్ట్ టూ టర్మ్స్ ఓకే. ఇక లాస్ట్ వన్ ఏంటమ్మా? 22 కదా. 22 ప్లస్ 6 28. 28 ప్లస్ 6 34. 28 ప్లస్ 6 34. నెక్స్ట్ సెకండ్ వన్ 1, -1, -3, -5, సో ఆన్. ఓకే, ఇప్పుడు a2 minus a1 చేద్దాం. a2 minus a1 ఈక్వల్స్ టు -1 వాట్ అమ్మా? -2. నెక్స్ట్ a3 minus a2 -3 -1. సో -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో -2. నెక్స్ట్ a4 minus a3 -5 మైనస్ ఆఫ్ -3. సో -5 ప్లస్ 3 వాట్ అమ్మా? -2. సో ఇక్కడ కూడా అన్నీ కూడా కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉన్నాయి. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ an AP, okay, with the common difference ఎంతమ్మా? -2. సో ద నెక్స్ట్ టూ టర్మ్స్ ఈక్వల్స్ టు లాస్ట్ టర్మ్ ఏంటమ్మా? -5 కదా. సో -5 -2 -7 -2 వాటమ్మా? -9. నెక్స్ట్ థర్డ్ వన్ -2, -2, సో ఆన్. సో a2 minus a1 equals to 2 minus of -2. సో 2 plus 2 that equals to 4. నెక్స్ట్ a3 minus a2. a3 వచ్చేసి -2 మైనస్ a2 వచ్చేసి 2. సో ఇదంతమ్మా -4. హియర్ a2 minus a1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు a3 minus a2. ఇది 4 అయితే ఇది -4 వచ్చింది. a2 minus a1 4, a3 minus a2 -4. Both are not equal. So the given list of numbers does not form an AP. The given list of numbers does not form an AP. Okay, next fourth one 1, 1, 1, 2, 2, 3, 3, so on. సో ఇక్కడ కూడా a2 minus a1 చేద్దాం. a2 minus a1 ఎంత వచ్చిందమ్మా? 1 minus 1
0. A3 minus A2, A3 minus A2, 1 minus 1, 0. A4 minus A3, A4 minus A3, 2 minus 1, 1. చూడండి ఇక్కడ A3 minus A2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A4 minus A3. ఇవి రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ numbers does not form an AP. Okay. Exercise 5.1, first problem. In which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 15 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ ఈజ్ 8 రూపీస్ ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. ఓకే, ఫస్ట్ కిలోమీటర్కి ఏమో 15 రూపీస్ అట, ఈచ్ అడిషనల్ కిలోమీటర్కి 8 రూపీస్ అట. అయితే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినా, ఒకవేళ అయితే ఎందుకని చెప్పి అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్, ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ ఎంతమ్మా 15 రూపీస్ అని ఇచ్చారు. ఫేర్ ఫర్ సెకండ్ కిలోమీటర్, సెకండ్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఇంక్రీజ్ అయింది కదా. సో 15 + 8, 15 + 8 వాట్ అమ్మా 23 రూపీస్. ఫేర్ ఫర్ థర్డ్ కిలోమీటర్, ఫేర్ ఫర్ థర్డ్ కిలోమీటర్ 23 + 8, 23 + 8 వాట్ అమ్మా 31 rupees. Here we observe that each subsequent term is obtained by adding a fixed number, ఏంటది ఆ నంబర్ ఏంటి 8 అన్నమాట. ఓకే, టు ద ప్రీవియస్ టర్మ్. సో హెన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. ఇక్కడ ప్రతి టర్మ్ కూడా 8 తోటి యాడ్ అవుతూ ఉంది, ఒక ఫిక్స్డ్ నెంబర్ తోటి యాడ్ అవుతూ ఉంది. సో హెన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. సెకండ్ వన్ చూడండి. ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రజెంట్ ఇన్ సిలిండర్ వెన్ ఏ వ్యాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ది ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఎట్ ఎ టైమ్. సెకండ్ వన్ ఏంటంటే let us assume initial quantity of air. Initial quantity of air equal to 1. Okay na. Therefore quantity removed in first term, therefore quantity removed in first step ఎంత రిమూవ్ చేస్తాం 1/4 రిమూవ్ చేస్తాం. సో రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్టర్ ఫస్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి. 1 - 1/4 ఎల్సిఎం ఏమవుతుంది 4, 4 1s 4, 4 - 1, 4 - 1 ఎంతమ్మా 3. సో 3/4 అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ రిమూవ్డ్ ఇన్ సెకండ్ స్టెప్
మనం ఏం చేస్తామంటే మనకి ఏమైతే వస్తుందో 3/4 దాన్ని 1/4 తోటి మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 3 1s 3 4 4 16 వస్తుంది. సో క్వాంటిటీ రిమైనింగ్ క్వాంటిటీ నెక్స్ట్ రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్టర్ సెకండ్ స్టెప్ రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్టర్ సెకండ్ స్టెప్ రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్టర్ సెకండ్ స్టెప్ తర్వాత ఎంత క్వాంటిటీ రిమైనింగ్ ఉంటుందో చూద్దాం. 3/4 ఎంత రిమూవ్ అయింది, 3/16 రిమూవ్ అయింది. సో ఎల్సిఎం వచ్చేసి 16 అవుతుంది. 4 4s కాబట్టి 4 3s 12 మైనస్ 3 1s 3 12 మైనస్ 3 వాటమ్మా 9 9/16 వాటమ్మా 9/16. ఓకే, రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్టర్ ఫస్ట్ స్టెప్ 3/4 రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్టర్ సెకండ్ స్టెప్ 9/16. ఫస్ట్ అజ్యూమ్ ఏం చేసింది అంత 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ ఈచ్ సబ్సీక్వెంట్ టర్మ్ is not obtained okay by adding a fixed number by adding a fixed number to the previous term ఓకే. అంటే మనకి ఏమొచ్చింది 1 3/4 9/16 సో అని ఇలా వచ్చింది. నాట్ ఇన్ ఏపీ ఇది ఏపీలో లేదమ్మా. చూడండి థర్డ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్స్ 150 రూపీస్ ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజెస్ బై 50 రూపీస్ ఫర్ ఈచ్ సబ్సీక్వెంట్ మీటర్ అని చెప్పి ఇచ్చారు. అంటే ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ అంటే దేనికి, ఏ వెల్ అంటే ఒక బావిని తవ్వడానికి ఫస్ట్ మీటర్కి 150 రూపీస్ అంట. ఆ తర్వాత ఈచ్ మీటర్కి 50 రూపీస్న మనం పే చేయాలట. అయితే ఇక్కడ ఇది ఏపీలో ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎందుకు ఉంటుందని అడుగుతున్నారు. చూడండి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కానీ చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఆఫ్ ఫస్ట్ మీటర్ ఎంతమ్మా 150 రూపీస్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఆఫ్ సెకండ్ మీటర్ ఎంత అవుతుంది చూడండి. 150 రూపీస్ ప్లస్ 50 రూపీస్ మొత్తం ఎంతమ్మా 200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఆఫ్ థర్డ్ మీటర్కి ఏమవుతుందో చూడండి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 200 వచ్చింది కదమ్మా. 200 రూపీస్ ప్లస్ 50 మొత్తం ఎంతమ్మా 200 ప్లస్ 50 ఏమవుతుంది 300 రూపీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ సబ్సీక్వెంట్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్ 50 అమ్మ. సో టు ద ప్రీవియస్ టర్మ్. కాబట్టి ఏం రాస్తామంటే ఇట్ ఈజ్ ఇన్ ఏపీ అని చెప్పి హియర్ ఈచ్ సబ్సీక్వెంట్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్ ఏంటమ్మా అది 50 కదా. ఈచ్ టర్మ్కి 50 యాడ్ అవుతూ ఉంది. ఓకే, టు ద ప్రీవియస్ టర్మ్ ఓకే. హెన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. ఇక్కడ మనం ఫస్ట్ మీటర్ చూస్తే 150 రూపీస్ ఉంది. సెకండ్ మీటర్కి ఏమైంది 150 ప్లస్ 50 200 అయింది. థర్డ్ మీటర్కి 200 ప్లస్ 50 300 అయింది. ఇలా
ఈచ్ సబ్సీక్వెంట్ అనేది ఒక ఫిక్స్డ్ నంబర్ తోటి యాడ్ అవుతూ ఉంది కాబట్టి ప్రీవియస్ టర్మ్కి ఇట్ ఈజ్ ఇన్ ఏపీ అని చెప్పి చెప్తాం. ఓకే, ద అమౌంట్ ఆఫ్ మనీ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్ వెన్ 10,000 రూపీస్ ఈజ్ డిపాజిటెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% పర్ యానం. అంటే ఇక్కడ ఒక బ్యాంకులో అంట 10,000 రూపీస్ని ప్రతి ఇయర్కి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి యాడ్ చేస్తూ ఉంటే అది ఏపీలో ఉంటుందా రీజన్ అని చెప్పి అడుగుతున్నారు. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందా, ఒకవేళ ఉంటే రీజన్ చెప్పమంటున్నారు. చూడండి, ఫోర్త్ ప్రాబ్లం, అమౌంట్ ఇన్ ద బిగినింగ్. అమౌంట్ ఇన్ ద బిగినింగ్. బిగినింగ్లో అమౌంట్ ఎంత ఉందమ్మా? అమౌంట్ ఇన్ ద బిగినింగ్ 10,000 రూపీస్. అమౌంట్ ఇన్ ద బిగినింగ్ 10,000 రూపీస్. ఓకే, ఇంట్రెస్ట్ at the end of ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత ఉంది అని చెప్పి చూసినట్లయితే మనకి 10,000 ఇంటూ 1 ఇయర్ కదమ్మా. సో 10,000 ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుందని చెప్పి ఇచ్చారు? 8% యాడ్ అవుతుందని చెప్పి ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 8% కాబట్టి 10,000 ఇంటూ 8% అంటే ఏమైంది? 10,000 ఇంటూ 8% అంటే 8/100. 2 zeros క్యాన్సిల్. సో 800 రూపీస్ అవుతుంది. అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఈక్వల్స్ టు 10,000 plus 800. So 10,800 rupees. This is the end of first year amount amma. Next, interest at the end of second year 8%. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఎంత ఉంది? 10,800 ఉంది కదా. సో 10,800 ఇంటూ 8/100. 2 zeros క్యాన్సిల్. ఏమొస్తుంది చూడండి? 108 ఇంటూ 8. 108 ఇంటూ 8 అంటే 8 8s are 64. 800 ప్లస్ 6 818 864 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఏమో 800 యాడ్ అయింది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 864 యాడ్ అయింది. సో దేర్ఫోర్ అమౌంట్ at the end of second year ఏమవుతుంది? 10,800 ప్లస్ 864 టోటల్గా ఎంత వస్తుందంటే 11,664. సిన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ subsequent term is not obtained by adding a fixed number to the previous term. A fixed number to the previous term. Okay, so therefore it is not in AP. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అమౌంట్ ఇన్ ద బిగినింగ్ 10,000 రూపీస్. ఓకే, 8% ఇంట్రెస్ట్ అంట ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో 10,000 ఇంటూ 8% కాబట్టి 8/100. 2 zeros క్యాన్సిల్ అయితే 800 రూపీస్ వచ్చింది. అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అంటే స్టార్టింగ్ 10,000 ఉన్నాయి ప్లస్ 800. సో 10,800 రూపీస్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అంటే 10,800 ఇంటూ 8/100 వేస్తే 864 వస్తుంది. అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ కాబట్టి ఈ 10,800కి ఇక్కడ వచ్చినటువంటి 864ని యాడ్ చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసింది 800 ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ యాడ్ చేసింది 864.
since each subsequent term is not obtained by adding a fixed number to the previous term. ఇక్కడ 800 యాడ్ చేస్తే ఇక్కడ 864 యాడ్ చేసాం కాబట్టి ఈజ్ నాట్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్ టు ద ప్రీవియస్ టర్మ్. సో ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.